హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసాక నాకు చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి ఈ వీడియో గురించి నాకు తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి ఎందుకు అలా తయారైందంటే తన భర్త పెట్టిన టార్చర్ వల్ల ఆ అమ్మాయి అలా తయారైంది. డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం డిప్రెషన్లో ఒక అమ్మాయిని హింస పెడితే తన మెంటల్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదనుకుంటా. దయచేసి పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా వినండి. మీరు ఎవరి వల్ల అయినా కానీ మానసికంగా మెంటల్ టార్చర్ అనుభవిస్తుంటే దయచేసి దాన్ని మనసులోనే పెట్టుకొని కృంగిపోకండి. మీ తల్లిదండ్రులతో కానీ, మీ తోబుట్టువులతో కానీ, లేకపోతే మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసి ఉంటుంది కదా, వీళ్ళు నా మంచి కోరుకుంటారు అని. అలాంటి వాళ్ళతో మీ బాధను పంచుకోండి. ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచించండి. ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఏడుస్తూ కూర్చుంటే ఏది జరగదు. మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళు వాళ్ళకంటే 10 రెట్లు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీ బాధను ఇతరులతో పంచుకోవడం వలన డిప్రెషన్లోకి వెళ్ళడం, ఆత్మహత్యలు చేసుకోవాలి వంటి ఆలోచనలు రాకుండా ఉండడం జరుగుతుంది. భగవంతునికి దగ్గరగా ఉండండి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.